ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. అండ్ టుడే మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి యాన్యుటే యాన్యుటేషన్స్. ఓకే, యాన్యుటేషన్స్ టెస్ట్ ఎలా రన్ చేస్తాము ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. బేసిక్గా యాన్యుటేషన్స్ ఫోకస్ చూసుకుంటే దెర్ ఆర్ ఫోర్ స్కిప్ ఫైవ్ ఉంటాయి, నాట్ ఫోర్, ఫైవ్. వన్ is test dot only, one, and another one is skip and failure and fix me and slow. Okay, total five: test dot only and test dot skip and test dot fail and test dot fix me and test dot slow. Okay, these are the five annotations. ఏమి ఇవి చేసేది బేసిక్ గా అంటే ఓన్లీ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ టెస్ట్ కేస్ మాత్రమే రన్ చేస్తుంది, మిగతా ఏవి రన్ చేయదు. ఎప్పుడు రన్ చేసినా అది ఒక్కటే రన్ అవుతుంది. ఓకే, ఒకవేళ if you use for skip అంటే marks the test are irrelevant to or playwright does not run such test cases. Using this annotation we can able to applicable for some configuration type. ఓకే, అంటే ఏదన్నా కానీ మన కోడ్ అనేది ఇష్యూలో ఉన్నా లేకపోతే ఇంకా కోడ్ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదన్నా అట్లాంటి టైంలో మనం దాన్ని క్రియేట్ చేయొచ్చు. బట్ స్కిప్పింగ్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ టైం, కోడ్ క్రియేట్ చేసిన అంటే అన్లే మన ఎగ్జిక్యూషన్ అంటే నేను ఒక ప్యారలల్ గా ఒక కోడ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం, రాస్తాం. బట్ స్కిప్ అనే దాన్ని పెట్టేస్తే స్కిప్ అయిపోతూ వస్తుంది అనమాట. తర్వాత వన్స్ మనకు ఆ పర్టికులర్ సినారియో డెవలప్ అయి వచ్చిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. టెస్ట్ డాట్ ఫెయిల్ వచ్చేసి బేసిక్ ఇది ఏంటంటే ఏదైనా కానీ ఒక సంథింగ్ మార్క్ ద టెస్టింగ్ ఎస్ ఫెయిల్ and it will return this test as ensuring that it does not include the fail. If the test does not fail, the player will compiles. ఓకే, ఇన్ కేస్ మీరు ఈ ఫెయిల్యూర్ అని వాడారంటే మనకు అసర్షన్ చేస్తుంటాం కదా, ఈ టైంలో ప్రతిసారి ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు మనం ఫెయిల్డ్ కేసుని పాస్ కేసుగా మార్చుకోవచ్చు అనమాట. టెస్ట్ డాట్ అని ఫెయిల్ పెట్టామంటే ఆటోమేటిక్గా పాస్ అయిపోద్ది. ఓకే, ఫిక్స్ మీ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూరే. బట్ ఇది ఏంటంటే స్మాల్ ట్రిక్కీ టైప్ అనమాట. ప్లే రేట్ విల్ నాట్ రన్ దిస్ టెస్ట్ యాజ్ అపోజ్ ద ఫెయిల్ annotation. The fix me when running the test is slow or crashed. అంటే మనకి ఫిక్స్ మీ ఏం చేస్తానంటే ఎప్పుడైనా కానీ ఒక అప్లికేషన్ అనేది వెరీ స్లోగా జరుగుతుంది లేకపోతే ఎప్పుడైనా క్రాష్ అవుతున్నప్పుడు అటువంటి టైంలో ఫిక్స్ మీ అనేది వర్కౌట్ అవుతుంది. అది బై డిఫాల్ట్ సమ్ క్యాచెస్ అండ్ ఆల్ యూజ్ చేసుకొని రన్ అవుతుంది. టెస్లా స్లో అనేసరికి ఇది ఒక టూల్ టిప్ లాంటిది. బేసిక్ ఏంటంటే టైమ్ అవుట్. మనం ఇప్పుడు టైమ్ అవుట్ అనేది మనకి ఇక్కడ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం పెట్టింటాం. మీరు చూసుకుంటే ఈ పర్టికులర్ ఉంది కదా, దీనివల్ల ఏంటంటే ఆ సర్టన్ టైం అనేది వెయిట్ చేయడం వల్ల మనం ఎగ్జిక్యూషన్ అనేది చూస్తాం. ఇన్ కేస్ ఇది పెట్టలేదంటే మనం ఎగ్జిక్యూషన్ అనేది చూడం. అట్లాంటిది క్లియర్గా చూసుకోవాలన్నప్పుడు టెస్ట్ డాట్ స్లో అని ఇచ్చామంటే ఆటోమేటిక్గా అది స్లోగా ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనమాట, ఆ స్పెసిఫిక్ టెస్ట్ కేసు మాత్రమే. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో కూడా చూపిస్తాను. annotate dot aspect dot ts అండ్ టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తాను. annotations async functionality ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ ఏమేం చేద్దాం అనుకో, టెస్ట్ డాట్ ఓన్లీ. ఓకే, టెస్ట్ డాట్ ఓన్లీ అని ట్రై చేయాలన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు రెండు టెస్ట్ కేసులు ఉన్నాయి. ఇది annotations 1, సో 2 and this is the 1. ఓకే, 1. నాకు ఇప్పుడు ఓన్లీ ఫర్ సెకండ్ రన్ అవ్వాలి అన్నప్పుడు డాట్ ఓన్లీ అని పెట్టాను. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్. ఓకే, అండ్ ఇక్కడ రన్ చేస్తాను.
మన annotate డాట్ స్పెక్ డాట్ టీఎస్. ఇప్పుడు చూడండి మనకు యానిటేట్ 2 అంటే వెబ్ కిట్ కూడా ఉంది కాబట్టి 2 వచ్చింది, లేకపోతే 1 వస్తుంది. అండ్ మనకి ఒకవేళ ప్రాపర్గా ఒకటే రన్ అయిందని చూసుకోవాలనుకుంటే మన కాన్ఫిగ్లోకి వెళ్ళేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామంటే సరిపోతుంది. ఓకే, అప్పుడు మనకు ఒకటే రన్ అవుతుంది అండ్ క్లారిటీగా కూడా చూడొచ్చు అనమాట. ఓకే, చూడండి మనకు వర్క్ అరౌండ్ ఓన్లీ 1 అనేది ఎగ్జిక్యూషన్ అయ్యింది. ఓకే, దీని మెయిన్ ఉద్దేశం 1 యొక్క మెయిన్ ఉద్దేశం అది. ఓకే, అండ్ ఈ టైంలో మనకు స్కిప్ అనేది చూసుకున్నాం అనుకో, ఇక్కడ స్కిప్ దీనివల్ల ఏంటంటే ఆ పర్టికులర్ స్క్రిప్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ కౌంట్ కూడా బాగా చూసుకోండి. ఇప్పుడు చూడండి 1 గట్ స్కిప్ అండ్ 1 గట్ పాస్ట్. స్కిప్ అయిన దాన్ని కూడా మనము రిపోర్ట్స్ మనం యాడ్ చేసుకున్నాం అనుకో, ఆ పర్టికులర్ రిపోర్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది ఏ దానికోసం అయిందని ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది స్కిప్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, అండ్ దెన్ మనకున్నది వచ్చి ఫెయిల్. ఫెయిల్ ఫెయిల్లో ఏంటంటే ఒకవేళ బిఫోర్ దట్ ఎక్స్పెక్ట్ సారీ ఎక్స్పెక్ట్ ఇంపోర్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ 1 డాట్ టు ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి డూప్లికేట్ టెస్ట్ టైటిల్స్. ఒక టైటిల్స్ కంపేర్ చేస్తాము. మనకు 3 అనేది ఫెయిల్ అయింది. ఎందుకు? ఎక్స్పెక్టెడ్ టు ఫెయిల్ బట్ పాస్ట్, అంటే బోత్ ఆర్ ఈక్వల్, దట్స్ వై ఇట్ ఇస్ పాస్ట్. ఓకే, బట్ మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్. ఎందుకు? మనం ఆ పర్టికులర్ టెస్ట్ కేసులో ఎక్స్పెక్ట్ చేస్తుందే ఫెయిల్, పాస్ అయితే మనకు వర్కౌట్ అవ్వదు. కరెక్టా? అందుకోసం అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం దీన్ని ఫెయిల్ చేసామనుకో, ఇట్ విల్ రిటర్న్ యాజ్ ఎ ట్రూ. చూడండి సరే, నార్మల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఫాల్స్ బట్ ఇట్ ఈస్ గివెన్ ట్రూ. బట్ ఇక్కడ చూడండి ట్రూ టెస్ట్ కేస్ కాదు, పాస్ట్. ఎందుకంటే హియర్ మనకు ఫాల్స్ వచ్చిందంటే ఈ ఫాల్స్ ట్రూగా కన్వర్ట్ చేసి ఇస్తున్నాం. ఇది మెయిన్ ఉద్దేశం. ఓకే, అండ్ ఫిక్స్ మీ ఆల్సో సిమిలర్ ఫార్మాట్గా ఉంటుంది. కంపిటేషన్ ఫిక్స్ మీ. ఓకే, ఇది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ అలాగే ఉంటుంది. బట్ ఏంటంటే కొద్దిగా ఏదైనా సరే ఒక కోడ్ ఏదైనా స్లోనెస్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఈ ఫిక్స్ మీ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా కానీ దీనికి స్పెసిఫిక్గా నా దగ్గర ఎటువంటి కోడ్ లేదు, బట్ ఇది వన్ కైండ్ ఆఫ్ స్కిప్పింగ్ కేటగిరీలోకి వెళ్తాం. అంటే మనకి స్కిప్ ఎలా అయితే స్కిప్ చేసామో సిమిలర్ ఫార్మాట్ అనమాట. ఇప్పుడు చూడండి మనకు టూ స్కిప్డ్ టూ పాస్ట్, ద సిమిలర్ కైండ్ ఆఫ్ ఫిక్స్ మీ ఆల్సో. లైక్ రియల్ టైంలో ఎగ్జాంపుల్ చెప్పాలి ఫిక్స్ మీ అంటే ఏం చెప్పొచ్చు. ఆ, ఇప్పుడు స్కిప్ ఎందుకు స్కిప్ చేసామంటే ఒక ఏదైనా కానీ న్యూ ఫంక్షనాలిటీని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ ఫ్యూచర్లో వస్తుందని ఇంప్లిమెంట్ చేస్తాం. ఫిక్స్ మీ కూడా ఏంటంటే నాకు స్ప్రింట్ 1లో ఒక టెస్ట్ కేస్ ఆటోమేషన్ వచ్చింది, నేను ఆటోమేట్ చేస్తాను. ఓకే, స్ప్రింట్ 2కి వచ్చేసరికి ఆ స్పెసిఫిక్ ఆ కేస్ అనేది ఏమైపోయిందంటే లిటిల్ బిట్ మోడిఫికేషన్ అయ్యింది, బట్ స్టిల్ ఇన్ ద డెవలప్మెంట్, స్టిల్ అండర్ డెవలప్మెంట్. ఈ కేసులో మనం ఫిక్స్ మీన్ వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే దెర్ ఈస్ అ న్యూ ఇంప్లిమెంటేషన్ అండర్ ద సేమ్ కోడ్, కాబట్టి మనకు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు.
ఒకవేళ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదన్నప్పుడు స్కిప్ వాడుకోవచ్చు. ఓకే. అండ్ లేదంటే డిఫెక్ట్స్ ఉన్నప్పుడు అని చెప్పుకోవచ్చు. డిఫెక్ట్ ఉంటే డిఫెక్ట్స్ మీరు ఇంప్లిమెంట్ చేయలేరు, ఆ టైంలో కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే. స్లో యొక్క మెయిన్ ఉద్దేశం ఇక లాస్ట్గా వచ్చి మనకి స్లోలో బేసిక్గా ఏంటంటే ఇది ఫిక్స్ మీ కాదు, స్లో. ఇప్పుడు స్లో ఏంటంటే బేసిక్గా మనకు నో ఓవర్లోడెడ్ మ్యాచెస్ తీసుకోవాలి అండ్ సారీ, ఇది ఇక్కడ రాయరాదు. టెస్ట్ డాట్ స్లో ఇక్కడ రాస్తాం. ఇది ఒక్కటే మాత్రం డిఫరెంట్గా రాస్తాం, మిగతావన్నీ ఒక రకంగా రాస్తే ఇది మాత్రం ఒక రకంగా రాస్తాం అనమాట. ఇది ఇక్కడ రాస్తాం. ఇక్కడ రాయడం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ స్పెసిఫిక్ టెస్ట్ కేస్ అనేది స్లోగా స్టార్టింగ్ నుంచి రన్ అవుతుంది. ఓకే. ఇది స్లో రన్ గా చేస్తుంది, బట్ మనకి ఇక్కడ అంత అవసరం లేదు ఎందుకంటే నార్మల్ కోడ్ రాస్తుంది కాబట్టి. బట్ ఒకవేళ మనం తీసుకుంటే హెచ్ఓఆర్. ఓకే. ఇది నేను తీసేస్తే ఇది కామెంట్ చేద్దాం, ఇది కామెంట్ చేద్దాం. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టెస్ట్ లో ఓకే ఈ పేజ్ చూద్దాం. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూస్తే స్లో అనేది మీకు ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూడొచ్చు. ఓకే. హెచ్ఓఆర్ డాట్ స్పెక్ డాట్ ఎస్ చూడండి, అయిపోయింది. ఓకే. ఈవెన్ మనకు టైమ్స్ ఇవ్వకపోయినా కూడా అది ప్రాపర్గా ఓపెన్ చేసి రన్ చేసి పోయింది. ఓకే. ఒకవేళ మీకు ఇంకా స్లో అన్నప్పుడు ఇంకా స్లో కూడా చేసుకోవచ్చు, బట్ అంత ఆప్షన్ అవసరం లేదు. ఈ టైమింగ్స్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. బట్ ఇది వాడడం వల్ల అంటే ఒక సింక్ అనేది ఈజీగా చేస్తుంది అనమాట. ఓకే. ఐ హోప్ ఇట్ మీకు కాన్సెప్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.